దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క అపారమైన కృపలో మనందరినీ కూడా ఈ రీతిగా దేవుడు కాచి కాపాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒకవైపు కొంచెం ప్రజల్లో అలజడి పుట్టించే వార్తలు మనం వింటూ ఉన్నాం. ఈ థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది అనే మాట వింటూ ఉన్నాం. రకరకాల మెసేజెస్ బహుశా మీకు వస్తూ ఉండుంటాయి. ఒకటి మాత్రం సత్యం, మనం దేవునిలో భద్రపరచబడి ఉండడం, మన శరీర ఆత్మలు ఆయన రక్తం చేత ముద్రించబడి ఉండడం. ఈ లోకాన్ని ఎప్పుడైనా మనం విడిచిపెట్టాలి కదా. అది అనారోగ్యం కావచ్చు, వేరేగా కావచ్చు, ఇవి మనకి ముఖ్యం కాదు. కానీ దేవుడు తప్పకుండా ఒక మంచి కాపరిగా ఆయన తన కాపుదల భద్రత మనందరికీ ఇస్తారు అనేది నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మొదలుపెట్టి విశ్వాసము అనే అంశాన్ని మనం ధ్యానం చేయాలని కోరుతూ ఉన్నాను. మానవ యొక్క జీవితంలో విశ్వాసము అనే పదం రకరకాల అర్థాలతో కూడింది. విశ్వాసం అంటే ఒక్కొక్కసారి మనం ఒక వ్యక్తిని చూసి అంటాం, వీడికి అసలు విశ్వాసం లేదంటాం. అంటే ఏమని అర్థం? వీడికి ఎంత సహాయం చేస్తూ ఉన్నా ఏమాత్రం కృతజ్ఞత లేదు అనడానికి. అదే ఇంకొకసారి అంటాం, వాడి విశ్వాసం ఎంత గొప్పదో అంటాం, ఎంత కృతజ్ఞతగా ఉంటాడో అంటాం. అలాంటి అర్థంలో మనము దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అనేది బైబిల్లో అనేక రకాలుగా పేర్కొనబడింది. కాబట్టి ఆ అంశాన్ని మనం ధ్యానం చేయకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ గొప్ప పదం విశ్వాసం అనే మాట మేము ధ్యానం చేసుకుంటుండగా మా హృదయాలు తెరవండి. మీ పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో మేము అర్థం చేసుకుంటూ మా జీవితాలు సరిచేసుకొని మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయమని కోరి ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి ప్రభువారు అన్నారు, ఇతని యొక్క విశ్వాసము చాలా గొప్పది అన్నారు. 7వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలులోనైనను, 2వ లైన్ చదువుతున్నాను. ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. సాక్షాత్తు ప్రభువారు అంటున్నారు. ఇది మనిషి అన్నమాట కాదు, మనిషి మెచ్చుకున్న మాట కాదు. సాక్షాత్తు యేసు ప్రభువారు చాలా డైరెక్ట్గా అంటూ ఉన్నారు, నేను ఇశ్రాయేలీలో కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు. ప్రభువులో నిజంగా నన్ను ఆకర్షించేది ఏంటి అంటే, ఆయన ఎన్నోసార్లు ప్రజలను మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. కనాను స్త్రీని కూడా మనం తర్వాత ధ్యానం చేస్తాం. ఆ కొద్ది విశ్వాసాన్ని ఆయన మెచ్చుకున్నారు, ప్రశంసించారు. ఇతని సమస్య ఏంటి అంటే, 2వ వచనంలో ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమాయను. ఇతను ఒక రోమా శతాధిపతి. ఇతనికి ఒక ప్రియమైన దాసుడు, వాడికి జబ్బు చేసి చావ సిద్ధమైపోయాడు. ఈ శతాధిపతి యొక్క హృదయం లేక జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే తన దాసుల్ని ప్రేమించేవాడు. తన దగ్గర పనిచేసే దాసులు లేక శతాధిపతి కాబట్టి కొంతమంది సైనికులు కూడా ఉండొచ్చు అతని క్రింద. 100 మంది సైనికులకు అధికారి. ఇతను ఒక చాలా ఉన్నతమైన పోస్టు చేస్తూ ఉన్నాడు, రోమియుడు. కానీ మొట్టమొదటిగా తన దాసులను ప్రేమించినవాడు.
దాసుడు ఆయన్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ఈ శతాధిపతి ఎంతో దయతో ఉండి ఉంటాడు. తన యొక్క ఆ కుటుంబ వ్యవస్థలో సహాయం చేసే ప్రతి ఒక్కరిని, ఈ దాసుల్ని మనిషిగా ట్రీట్ చేశాడు. చాలాసార్లు ఆ దినాల్లో దాసులు అంటే ఒక బానిసలాగా చూసేవాళ్ళు. ఈ దాసులు కనీసం నవ్వకూడదంట. ఇతను బానిసో కాదో నాకైతే తెలియదు, కానీ ఇతనిలో ఒక మంచి స్వభావం కనపడతా ఉంది. ఆ మొట్టమొదటి స్వభావం ఏంటంటే దాసులను ప్రేమించేవాడు. చాలామంది ఇంట్లో పని వాళ్ళని ఎంతవరకు ప్రేమిస్తూ ఉంటాం, ఎంతవరకు మనం వాళ్ళని దయగా చూస్తూ ఉంటాం. భక్తిలో ఇది కూడా ఒక భాగం. చాలామంది చాలా వరకు కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చాలా పిసినిగా ఉంటారు. ఈ రోజుల్లో ఈ కోవిడ్ వచ్చాక అడుక్కునే వాళ్ళు కూడా ఎక్కువ మంది రావట్లేదు కదా. ఏవో పాతవి, మిగిలిపోయినవి, పనికిరానివి, మనకు వద్దనుకున్నవి వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం అలా ఇచ్చేవాళ్ళం అయితే మన బుద్ధి చాలా చెడ్డది అని మనం గుర్తించాలి. ఈ దాసుడు చాలా దయగలిగిన వాడు. ఈ దాసుడు యజమానిని ప్రేమించాడు. ఈ దాసుడు యజమాని పట్ల దయగాను ప్రేమగాను ఉండడానికి కారణం ఆ యజమాని చాలా మంచివాడై ఉండుంటాడు. మంచి గుణం, ఉదార స్వభావం, అంటే దయగలిగిన స్వభావం, ప్రేమించే స్వభావం, పట్టించుకునే స్వభావం. ఆ దాసుడికి జబ్బు చేసింది అని చెప్పగానే, అవునా సరే వైద్యుని పిలవండి, మందులు వేయండి, వాడి కర్మ, వాడు బతికితే బతుకుతాడు లేకపోతే లేదు అనలేదు. పట్టించుకున్నాడు. మన జీవితాల్లో ఒక్కొక్కసారి కొంతమంది కుటుంబాలని కూడా పట్టించుకోరు. భార్యల్ని పట్టించుకొని భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు ఉన్నారు. ఎన్ని కన్నీటి గాథలు మనం వింటూ ఉన్నాం. నేను ఈ మధ్య పేపర్ చదవటం కూడా మానేశాను. పేపర్ నిండా బాధాకరమైన విషయాలు. కొంతమంది స్త్రీలు పిల్లల్ని పట్టించుకోరు, భర్తల్ని పట్టించుకోరు. వాళ్ళ అందం వాళ్ళదే, వాళ్ళ ఆ ఫ్యాషన్స్, ఆ స్టైల్స్లో మునిగిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో వచ్చిన సెల్ ఫోను ప్రతి ఒక్కరిని బానిసలుగా చేసేసుకుంటా ఉంది. సాతాను ఈ లోకంలోకి వల వేస్తూ ఉన్నాడు. ఎన్నో ఇళ్ళల్లో ఒకరికొకరికి అవగాహన ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు. చాలా కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతూ ఉంటారు. కానీ ఈ దాసుడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. తన దగ్గర పనిచేసే వాళ్ళని పట్టించుకునే వ్యక్తి, ప్రియమైన దాసుడు ఒకడు. ఎంత చక్కగా చెప్పింది. నేను ఈ మాట చదివినప్పుడు అనుకుంటా ఉంటాను, ప్రభువా నీకు ప్రియమైన దాసురాలిగా నేనుంటే నాకు ఎంత ఆనందం. అలాగే ఈ వాక్యం వినే మీరందరూ కూడా, మనమందరం కూడా మన ప్రియుడైన యేసు ప్రభుకి, మన ప్రభు అయిన యేసు ప్రభుకి ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన దాసులుగా, దాసురాండ్రంగా మనం అందరం ఉండగలిగితే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు ప్రియమైన దాసులంగా మనం ఉండగలిగితే ఎంత ధన్యులమో ఆలోచించండి. ఈ సేవకుడు ఎందుకు అంత ధన్యుడయ్యాడు అంటే ఆ యజమానికి ప్రియమైన వ్యక్తిగా జీవించాడు. కాబట్టి పోయే ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ యజమాని ఎంతో ప్రయాసపడ్డాడు. ఈ ఉదంతం చదవడానికి చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది. ప్రతి మాట కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అవును, దేవుని యొక్క పరిచర్యలో ఉన్న కేవలం సేవకులు మాత్రమే కాదు,
మనమందరం కూడా ఆయనకు ప్రియమైన బిడ్డలుగా జీవించాలి అనే ఒక ఆసక్తి మీలో కలగాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇతడు ప్రియుడైన దాసుడు ఒకడు. ఈ యజమాని చాలా పట్టించుకునే యజమాని అనే మాట కూడా మనం విన్నాం. రోగి అయి చావా సిద్ధమై ఉండెను. 3 శతాధిపతి యేసుని గూర్చి విని, లూకాసు వార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన్ని వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. శతాధిపతి యేసు ప్రభు యూదుడు. యూదులతో నాకు సంబంధం ఏంటి? యూదుల్ని మనం పరిపాలిస్తున్నాం, వాడి దగ్గర మనం తలదించడం ఏంటి, వాళ్ళ సహాయం మనం అడగడం ఏంటి అనే ఒక ప్రిస్టేజ్ అంటాం కదా ఇంగ్లీష్లో, అనే ఇలాంటి అభిమానం ఇతనికి అడ్డు రాలేదు. నేను అనే అహం లేదు, నేను రోమీయుడును అనే అహం లేదు. ఇది కూడా మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. ఒక్కొక్కసారి మన అహం చాలా భయంకరంగా పనిచేస్తుంది. ఇళ్ళల్లో కూడా, కుటుంబాల్లో కూడా నేను నా మాట వినాలి, లేకపోతే నేను చెప్పింది జరగాలి, లేకపోతే నా ఇష్టమే జరగాలి. చిన్నపిల్లలకు కూడా వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక స్వీట్ కొని ఇస్తే ఈ చాక్లెట్ నేను తిన్ను అనే తరంలో మనం ఉన్నాం. చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందమో. ఈ రోజుల్లో అలా లేదండి. తరం ఎంత విచిత్రంగా మారిపోయింది. చిన్నపిల్లోడు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు చక్కగా ఇంగ్లీష్లో చెప్తుంటారు కొంతమంది. నో, ఐ డోంట్ లైక్ దిస్. మనమేమో అదే ఒక్కొక్కసారి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక 25 రూపాయలు, 30 లేకపోతే 100 కొనుక్కొని వెళ్తాం. నేను కొన్ని అలాంటి ఎదుర్కొన్నప్పుడు ప్రపంచం ఎంత విచిత్రంగా మారిపోయింది అనిపించింది. చిన్నప్పుడు ఎవరైనా హార్లిక్స్ బిస్కెట్ ప్యాకెట్ తెస్తే అందరం దాన్ని విప్పి పంచుకునేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలు అలా లేరు. ఇది మేము తినమండి. ఈ అహం అనేది, నేను చెప్పేది ఏంటంటే ఈగోయిజం, అహం అనేది చిన్నప్పటి నుంచి కూడా కనపడుతూనే ఉంటుంది. ఈ అహం ఎదిగినప్పుడు చాలా భయంకరం అయిపోతుంది. వాళ్ళ ఇష్టమే చెల్లాలి అని తల్లిదండ్రుల మీద తిరగబడే తరంలో మనం ఉన్నాం. ఈ శతాధిపతిలో 2వ గుణం ఇందాక మనం చెప్పుకున్నాం. పట్టించుకునే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, తన దగ్గర పనిచేసే వాళ్ళని ప్రేమగా చూసిన వ్యక్తి అయి ఉంటాడు. 2, తన యొక్క ఆహాన్ని అడ్డు రానివ్వలేదు. నేను యూదుడైన యేసు యొక్క సహాయం అడగడం ఏంటి అనుకోలేదు. పెద్దలను పిలిపించాడు, పెద్దలను ఆయన దగ్గరకు పంపించాడు. ఈ నెల లేదు, డైరెక్ట్గా. అంటే ప్రభువుని తనకు తెలియకుండానే చాలా గౌరవిస్తూ ఉన్నాడు. నేను వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ తను వెళ్ళాడని సమాజానికి తెలవచ్చేమో, మనకు తెలియదు అతని యొక్క కారణాలు. కానీ కొంతమంది యూదా పెద్దల్ని పిలిపించి, దయచేసి వచ్చి నీ వలన దయచేసి వచ్చి ఆ దాసుని స్వస్థపరచమని అడగటానికి కొంతమంది పెద్దల్ని పంపించాడు. అంటే ఈ శతాధిపతి ఎంతగా ప్రయాసపడుతున్నాడు, అతని హృదయం ఎంత శ్రేష్టమైంది, అతని హృదయం ఎంత మంచిది, అతని హృదయంలో ఎంత జాలి ఉంది, ఎంత దయ ఉంది. సాధారణంగా మన భాషలో చెప్పాలంటే మిలిటరీ వాడు అనగానే కఠినుడు అనుకుంటాం మనం, పోలీసు వాళ్ళు అనగానే కఠినుడు అంటాం. నేను ఒకసారి ఒక వ్యక్తికి సువార్త చెప్తా ఉన్నప్పుడు అతను పడ్డ బాధల గురించి
వేరే స్నేహితుడు సంఘానికి తీసుకొని వచ్చాడు. ఎంతోమందికి సువార్త చెప్పాను, కానీ ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది, కానీ అసలు అతను ఏడ్చినట్టు ఎవరు ఏడవలేదు. నేను సువార్త చెప్పినప్పుడు దేవుని ప్రేమకు కరిగిపోయాడు. ఇంత ప్రేమించే దేవుడు ఉన్నాడని నాకు అస్సలు తెలీదు అని ఒక చిన్న పిల్లోళ్ళలాగా వెక్కి వెక్కి ఏడ్చాడు. కొంతమంది మనుషులను చూడగానే చాలా కఠినంగా ఉంటారేమో అనుకుంటాం కదా, మనం వీళ్ళకి చాలా కోపమేమో అనుకుంటాం కదా. మనకు తెలియకుండానే ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాం, అది చాలా తప్పు. ఈ శతాధిపతి చాలా దయగలిగిన వాడు. ఎలా అయినా సరే తన దాసుని బతికించుకోవాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది శారీరకమైన స్వస్థత కావచ్చు. కొంచెం మీరు గమనించండి. తన యొక్క దాసుని యొక్క శరీర స్వస్థత కొరకు చావు నుంచి విడిపించడానికి ఈ శతాధిపతి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఆత్మీయంగా చనిపోయేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు మన బంధువుల్లో ఉన్నారు, మన కుటుంబాల్లో ఉన్నారు. చర్చికి వస్తూ కూడా దేవుని ప్రేమలో జీవించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయంగా చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సమస్యల్లో పడి భక్తిని వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు నాకు దుఃఖం ఆగదు. చాలా భక్తి చేసిన వాళ్ళు కూడా దిగజారిపోతూ ఉంటారు. కొంతమంది డబ్బు కోసం రాజీ పడిపోతూ ఉంటాడు. పెళ్ళిళ్ళ దగ్గర కట్నాల కోసం రాజీ పడిపోతూ ఉంటారు. ఇక భక్తికి అర్థం ఏంటి అని ఎన్నోసార్లు అనుకున్నాను నేను. తన యొక్క దాసుడు చనిపోతూ ఉంటే ఆ శతాధిపతి ఎలా అయినా బ్రతికించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వినే మన హృదయాల్లో ఆత్మీయంగా చనిపోయిన మన కుటుంబాన్ని బ్రతికించుకోవటానికి, పిల్లల్ని బ్రతికించుకోవటానికి, లేక దేవునికి దూరంగా జీవించే తల్లిదండ్రుల్ని బంధువుల్ని బ్రతికించుకోవడానికి, దేవుని దగ్గరికి తెచ్చుకోవడానికి, దేవుని ప్రేమలో వాళ్ళని నిలపడానికి, దేవుని ప్రేమకు వాళ్ళని హత్తి ఉండేటట్టుగా చేయడానికి మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా? మనం అసలు ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఆత్మీయమైన విషయాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? మన బిడ్డలే కావచ్చు, ఈ నా బిడ్డ పరలోకం వెళ్తుందా, ఈ నా బిడ్డ నరకానికి వెళ్తున్నాడా అని ఎంతమంది రోధిస్తూ ఉన్నారు. ఈ బిడ్డ ఇలా బ్రతికితే అమ్మో ఈరోజు దేవుడు వస్తే నరకానికి వెళ్ళిపోతామేమో అనే భయం మనల్ని పరిపాలిస్తూ ఉందా? ఈ శతాధిపతి మనకి ఎన్ని పాఠాలు నేర్పుతున్నాడు చూడండి. అప్పుడు పెద్దల్ని ఆయన దగ్గరికి పంపించాడు. 4వ వచనం, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎంత చక్కని మాట! నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు. మనల్ని గురించి ప్రజలు ఎలా మాట్లాడతారా? మనల్ని గురించి ఇలాంటి ఒక సర్టిఫికేట్ ఇస్తారా? దేవా నువ్వు వాళ్ళకి సహాయం చేయండి ప్రభువా, ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు నీకు పనికొచ్చేవాళ్ళు, వాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళు, వాళ్ళకి మీరు మేలు చేస్తే ఇంకా సమాజానికి వాళ్ళు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటారు. వీళ్ళు అంటున్నారు నీ వలన మేలు పొందటానికి అతడు యోగ్యుడు. ఈ సమాజంలో మనం ఎలాంటి ముద్ర వేస్తూ ఉన్నాం? సమాజంలో ఎలాంటి ముద్ర వేస్తున్నాం? మన బంధువుల మధ్య మనకున్న ముద్ర ఏంటి? మన బంధువుల మధ్య మన మీద ఉన్న అభిప్రాయం ఏంటి? బాబాయ్ వాడు చాలా పిసినోడండి అనిపించుకుంటున్నామా? లేకపోతే వాడికి చాలా కోపం అండి అనిపించుకుంటున్నామా? అమ్మో వాడి జోలికి మనం వెళ్ళకూడదండి అనిపించుకుంటున్నామా? అమ్మో ఆ మనిషి మన ఇంటికి వస్తే మనకి
ఏమి ఆశీర్వాదం ఉండదు. ఆ మనిషి కాలు పెడితే అంత అల్లరే అనిపించుకుంటున్నామా? ఒక అన్యుడు, ఒక రోమియుడు, అతడు యోగ్యుడు అనే ఒక సర్టిఫికెట్ పొందుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఏ సర్టిఫికెట్ పొందుతూ ఉన్నాం? సమాజం మనల్ని ఏమంటా ఉంది? ప్రజలు మనల్ని ఏమంటా ఉన్నారు? మన సంఘం లేక దైవజనులు మనల్ని ఏమంటా ఉన్నారు? ఈ రోజుల్లో అప్పుడప్పుడు దైవత్వం కానీ అనేకమైన విషయాల గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. లోకానికి సంబంధమైన విషయాలు లేక లోకంలో దేవునికి వ్యతిరేకమైన వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రజల దగ్గర ఒక సర్టిఫికెట్ పొందరు. నీ వలన ఈ సహాయం పొందటానికి అతడు యోగ్యుడు. రోమీయుడే కావచ్చు, శతాధిపతి కావచ్చు, తన యొక్క దగ్గర పనిచేసే వాళ్ళని ప్రేమించిన వ్యక్తి, ఈ దాసునికి ఒక అండగా నిలబడిన శతాధిపతి. ఇంకా అంటున్నాడు 5వ వచనం, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. అతను ప్రేమించే వ్యక్తి, జనులను ప్రేమించాడు, సమాజ మందిరాన్ని కూడా కట్టించాడు. ప్రజల యొక్క యోగక్షేమాలు పట్టించుకునే వ్యక్తి. ఆయన చెప్పి మిక్కిలి బతిమాలి కొనిరి, ప్రభు అను అయినా సరే దయచేసి రండి, ఆ శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచమని మిక్కిలి బ్రతిమాలి కొనిరి. లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, ఇందాక ఆయన పంపించింది యూదుల పెద్దలని, యేసు ప్రభువుని బ్రతిమాలి తేవడానికి పంపింది యూదుల పెద్దల్ని. ఈ యూదుల పెద్దలు ప్రభువుని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరికి వచ్చేసారు, గేట్ దగ్గరికి వచ్చేసారు. శతాధిపతి తన స్నేహితులను చూచి, ఇప్పుడు పెద్దలు కాదు, ఆయనతో వచ్చే వాళ్ళతో మాట్లాడలేదు, తన స్నేహితులు, ఒకవేళ వీళ్ళు రోమీలే కావచ్చు అనుకుంటా నేను, తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఏమని పిలుస్తున్నాడండి శతాధిపతి? ఇతను ఒక అధికారి, ఇతను ఒక 100 మంది సైనికులకు అధికారి. కానీ ప్రభు ఎవరో ఇతను గుర్తెరిగాడు. యేసు ఎవరో యూదులకి అర్థం కాలేదు, యేసు ఎవరో ప్రజలకు అర్థం కావట్లేదు. కొంతమంది ఆయన ఆహారం పెట్టేవాడు అనుకుంటున్నారు, కొంతమంది ఆయన స్వస్థపరిచేవాడు అనుకుంటున్నారు, ఆయన అంటే ఇష్టం లేనివాడు, ఆయన్ను చాలా తక్కువగా హీనంగా చూస్తున్నాడు. కానీ ఈ రోమా శతాధిపతి తన స్నేహితులను, తన ఈక్వల్, తనతో పాటు సమానంగా ఉండే స్నేహితులు, అంటే వాళ్ళు ఆల్రెడీ తన దగ్గర ఉన్నారనమాట, వాళ్ళని పంపి ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సిలువ దగ్గర ఆయన యొక్క మహిమను చూసి ఉంటారు అని నేను అనుకుంటాను. ఇలాగా ఆయన పరిచర్య చేసిన దినాల్లో ఆయన గౌరవించిన వాళ్ళు, ఆయన దగ్గర సహాయం పొందిన వాళ్ళు, ఆయన్ను ఎంతో ప్రేమించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా పరిపూర్ణమైన రక్షణ పొంది ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దిగినప్పుడు వీళ్ళు కూడా అక్కడ ఉండి ఉండవచ్చు. ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.
నా ఇంట్లో అడుగు పెట్టడానికి, మీరు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రుడిని కాదు. మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుని కాదు. నువ్వు దేవుడివి, ప్రభువు. నా దగ్గర మీరు నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు లేదు. చూడండి ఎంత దీనత్వాన్ని ధరించాడో, ఎంత దీనుడో, ఎంతగా తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా ఆయన యొక్క మహిమను కనుగొన్నాడు, ఆయన దైవత్వాన్ని కనుగొన్నాడు. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తో యూదులు పసిగట్టలేకపోయారు, యూదులు గుర్తించలేకపోయారు. యూదా మతస్థులు, యాజకులు, అధికారులు, హేరోదీయులు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు గుర్తించలేని యేసు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని ఈ అన్యుడు, ఈ శతాధిపతి గుర్తించాడు. చాలాసార్లు క్రైస్తవులుగా, విశ్వాసులంగా ఆయన ఔన్నత్యాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన అపారమైన శక్తిని, ఆయన మహిమను, ఆయన గుణాతిశయములను, ఆయనకున్న ప్రతి లక్షణాన్ని, ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత, నీతి, ఈ గుణాలన్నీ కూడా మనం ఎంతవరకు గుర్తిస్తూ ఉన్నాము అనేది ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే కళ్ళు మూసుకొని యేసుప్రభు అనేటేం కాదు. యేసుప్రభు అనగానే ఆయన ఔన్నత్యం మన జ్ఞాపకం రావాలి, ఆయన సర్వాధికారం జ్ఞాపకం రావాలి, ఆయన సృష్టించిన సర్వసృష్టి మనకు జ్ఞాపకం రావాలి, ఆయన చేసిన బలియాగం మనకి జ్ఞాపకం రావాలి, ఆయన సిలువలో చనిపోవడం, మన కొరకు తృణీకరించబడటం, విసర్జింపబడటం, మన కొరకు వ్యాధిని అనుభవించడం, ఆయన మన పాప దోషాలు, సర్వ మానవ కోటి యొక్క పాప దోషాలు భరించడం, తీర్పు భరించడం, ఆయన గొర్రె పిల్లవలే నోరు తెరవలేకపోవడం, ఆయన దౌర్జన్యం పొందడం, ఆయన ఎంత హేళన, అవమానం అన్నీ కూడా నా కోసం ఎంత సహించాడు. ఇవన్నీ గుర్తు రావాలి. ఆయన ఎవరో మనం గుర్తించాలి. ఈ శతాధిపతికి అసలు ప్రభువుని గురించిన అవగాహన లేకపోయినా ఆయన విన్న వాటిని గురించి, ఆయన చేసిన అద్భుతాలని గురించి, ఆయన పరిశుద్ధత, ఆయన ఔన్నత్యం అన్నీ కూడా గుర్తొచ్చి ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. మీరు నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుణ్ణి కాదు. 7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. ఈ వ్యక్తిని గురించి ఒక్కొక్క మాట చదువుతా ఉంటే నిజంగా నా హృదయం ఎంతో కరిగిపోతూ ఉంది. కనీసం నీ దగ్గరికి రావటానికి కూడా, నీ దగ్గరికి రావడానికి, నీ ముఖం చూడటానికి, మాట్లాడుకోవడానికి కూడా నా దగ్గర యోగ్యత లేదు. నిన్ను చూడటానికి కూడా నా దగ్గర యోగ్యత లేదు. నీతో మాట్లాడే యోగ్యత నాకు లేదు. ఎంత తగ్గించుకుంటున్నాడు ఈ వ్యక్తి. మన జీవితాల్లో మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఎంత తగ్గించుకుంటాం. కొంతమంది చాలా ధీమాగా, చాలా రోషంగా, చాలా ధైర్యంగా, ఏదో మనిషితో మాట్లాడిన దానికన్నా ఇంకా చాలా అధికారంగా మాట్లాడుతూ ఉంటారు ప్రార్థనలో. ఈ విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాను, బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్వరం తగ్గించుకోవాలి, మన హృదయాలను పరీక్షించుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే హక్కు దేవుడు మనకిచ్చారు, లేకపోతే మనకు అసలు ప్రార్థన చేసే హక్కు కూడా లేదు. ఆ రక్తం ద్వారానే దేవాది దేవుడు మనకు తండ్రి అయ్యారు. ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చింది ఆయన. ప్రార్థనలో ఎప్పుడు కూడా మన స్వరంలో దీనత్వం కనిపించాలి. ఈ శతాధిపతి మనకెన్ని పాఠాలు నేర్పుతున్నాడో ఆలోచించండి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను యోగ్యుడను అనుకోలేదు, పాత్రుడిని అనుకోలేదు. తన అధికారం అంతా మర్చిపోయాడు, తన హోదా మర్చిపోయాడు. తాను ఒక పాపినని గ్రహిస్తూ ఉన్నాడు.
ఆ మాట పాపి అనే మాట అనకపోయినా తన్ని తాను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకుంటూ, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడినని నేను ఎంచుకోలేదు. మీరు ఇంకా ఆలోచించండి ఇతని యొక్క మనస్తత్వాన్ని గురించి. మీ దగ్గరకు వచ్చే యోగ్యత నాకు లేదు, అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారం నాకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోవును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఆ స్నేహితుల్ని పంపిస్తూ అంటా ఉన్నాడు, నా కింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ఇది చేయమంటే చేస్తాడు, అది చేయమంటే చేస్తాడు. మీరు కూడా ఒక్క మాట చెప్పండి. చాలా సంవత్సరాల క్రితం నేను ఇది ఆలోచించి అనుకున్నాను, మీరు ఒకరిని రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. మీరు ఈ జబ్బు పొమ్మంటే పోతుంది, ఆరోగ్యం రమ్మంటే వస్తుంది అని చాలా దీనంగా, నమ్మకంగా, దృఢంగా, ఖచ్చితంగా చిన్న మాట సెలవివ్వండి చాలు, నా దాసుడు స్వస్థపడతాడు. పట్టుదలగా, విడవకుండా అవన్నీ కూడా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ప్రభువారితో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ పాఠం, ఈ ఉదంతం మనకి నేర్పుతూ ఉంది. ముఖ్యమైనది ప్రతి ఒక్కరి పట్ల జాలిగా ఉండడం, ప్రతి ఒక్కరి యొక్క యోగక్షేమాలు పట్టించుకోవడం. రెండవదిగా ఒక జాలి కలిగిన హృదయాన్ని కలిగి ఉండడం. 3 సమాజంలో ఒక మంచి ముద్ర మనం వేయగలగడం. 4 తగ్గించుకోవడం. ఎంతవరకు తగ్గించుకున్నాడు? అసలు ప్రభువు తన ఇంట్లో అడుగుపెట్టడానికి కూడా యోగ్యత లేదనేది అతనికి అర్థమైంది. ఇవన్నీ విన్నాక 9వ వచనం, యేసు ఈ మాట విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. ఇశ్రాయేల్లో ఎవరిలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు, ఈ నమ్మకాన్ని నేను చూడలేదు. దాసుని గురించి కాదు, కానీ అక్కడ ముఖ్యంగా ఆ శతాధిపతి యొక్క క్యారెక్టర్ మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అతనిలో ఉన్న దయ, ప్రేమ, వినయం, అతని ప్రార్థనా తీరు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఒక అర్థంలో చూసినట్టుగా మనం చూడగలం. దేవునితో మన వైఖరి ఎలా ఉంది, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు తగ్గించుకుంటున్నాం, ఎంతగా ఆయన ఔన్నత్యాన్ని గుర్తెరుగుతున్నాం. ప్రభు అన్నారు, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదు. పంపబడిన వారు ఇంటికి వచ్చి, ఇక్కడ ఒకటి గమనించండి, ఆ దాసుడు స్వస్థపడ్డాడు, వెళ్ళండి అనలా. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఆ మాట విని వచ్చేసారు వీళ్ళు. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. అతని విశ్వాసం అతని దాసునికి స్వస్థత ఇచ్చింది. అతని యొక్క దీనత్వం అతని దాసునికి స్వస్థతనిచ్చింది. అతనిలో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే, దైవత్వాన్ని గుర్తెరిగిన వ్యక్తి. మన జీవితాల్లో ఎందుకు కొన్ని సమస్యలు పోవు, ఎందుకు కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు? ఒకవేళ దేవుడు కోరేంత విశ్వాసం మన దగ్గర లేదేమో, దేవుడు కోరేంత వినయం మన దగ్గర లేదేమో,
అధీనత్వం మన దగ్గర లేదేమో మనం పరీక్ష చేసుకుందాం. అదే సమయంలో ప్రబలుతూ ఉన్న ఈ యొక్క వైరస్ బారి నుండి ప్రతి ఒక్కరు రక్షించబడేటట్టుగా కూడా మనం ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మీకు ప్రేయర్ పాయింట్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ప్రతి విషయంలో కూడా మీరు మాకు నేర్పే ప్రతి పాఠం కొరకు వందనాలు. ఈ శతాధిపతి హృదయంలో మీ పట్ల ఉన్న గాఢమైన విశ్వాసం కొరకు, మీ పట్ల ఉన్న ఆ ఘనపరిచే అతని యొక్క తత్వం కొరకు వందనాలు. మా జీవితాలను చక్కదిద్దుకుంటూ బహు వినయంగా, బహు ప్రేమగా, బహు సాత్వికంతో ఎలా ప్రార్థించాలో, ఎలా మీ పాదాలు పట్టుకోవాలో, ఎలా కుటుంబాల్లో రక్షణ కార్యాలు జరగాలో, ఎలాగా ఆత్మీయమైన శారీరకమైన స్వస్థతలు పొందుకోవాలో అన్ని విషయాల్లో మీరే తోడేయండి. ప్రతి ఒక్కరిని నడిపించండి. ఎవరెవరి జీవితాల్లో, కుటుంబాల్లో ఏ కష్టం, ఏ బాధ, ఏ దుర్భరమైన పరిస్థితులు ఉన్నవో జీవితాల ద్వారా తగ్గించుకుంటే ద్వారా మీ యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని, మీరిచ్చే ప్రతి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందటానికి సహాయం చేయమని, అలాగే ఈ దినాల్లో ప్రబలుతూ ఉన్న ఈ వ్యాధిని ఇంతటితో అరికట్టి క్షేమాన్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి మీద మీ కనికరాన్ని ఉంచమని వేడుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనందరికీ తోడైండి ఒక శ్రేష్టమైన భక్తి చేయడానికి సహాయం చేయనుగాక. ఆమేన్.